సంసార వ్యపదేశాధికరణము సంసార వ్యపదేశాధికరణము సంసార వ్యపదేశాధికరణము సంసార వ్యపదేశాధికరణము సంసార వ్యపదేశాధికరణము సంసార వ్యపదేశాధికరణము ఆక్షేప సంగతి ఇక్కడ తేజ పరస్యాం దేవతాయాం అన్న విషయం గురించి ఇక్కడ విచారము. పరమాత్మలో ఈ తేజోభూతముల విలయము స్వరూపతః కింవా వృత్తితః. తేజ పరస్యాం దేవతాయాం మొదటి నుంచి వాడు చెప్పింది ఏమిటి? ఇంద్రియాలు మనస్సులో, మనసు ప్రాణములో, ప్రాణము జీవునిలో, జీవుడు భూతములలో. ఇప్పుడు ఈ భూతములు పరదేవత అని చెప్పారు కదా. ఈ భూతములతో సహా ఆ జీవుడు పరదేవత ఎందు. వాడు స్వరూపంతో లీనమవుతాడా, వృత్తితో లీనమవుతాడా? స్వరూప లీనమైతే ముక్తి అయిపోతుంది. ఇంక రావడం పోవడం ఎందుకు? సంశయం. అది పూర్వపక్షి అంటాడు, పరమాత్మ అందరికీ ఉపాదాన కారణము, అందుకని ఈ తేజోది భూతములతో కూడిన వాడు పరమాత్మలో స్వరూపత లీనమైపోతాడు అంటాడు. ముక్తి కదా మరి సిద్ధాంతి. ఆత్మతత్వజ్ఞానికి మాత్రము ఉక్త ప్రకారం స్వరూపత లయము నాయన. ఆ భూతాలు ఆ భూతముల కారణంలో లీనమవుతాయి. కర్మి మరియు ఉపాసకుడు జన్మాంతర సిద్ధి ఉంది కనుక వృత్తి లయం మాత్రము, వాడు స్వరూపత లయం కాడు. అది దీనికి స్వరూపేణ వృత్యాయ భూతానా విలయ పరే. పరే అంటే పరదేవతని పరమాత్మ యందు. ఈ భూతములలో కూడిన జీవుడు స్వరూపంతో లీనమవుతాడా, లేకపోతే జీవవృత్తులు జీవ కార్యములు లీనమవుతాయా? స్వరూపేణ లయోయుక్త స్వోపాదానే పరమాత్మ అందరికీ ఉపాదాన కారణం కనుక స్వరూపంతో లీనమైపోతాడు అనేది పూర్వపక్షము. ఆత్మజ్ఞస్య తథాత్వేపి, ఎవడైతే ఆత్మను అనుభూతి పొందాడో వాడికి మాత్రం నువ్వు చెప్పిన ప్రకారం నాయన. కానీ వృత్యా ఏవ అన్యస్య తల్లయ, వాళ్ళ వ్యాపారాలు మాత్రం ఆ పరమాత్మలో లీనమవుతాయి, వాడి స్వరూపంలో లీనమవుతాయి. ఎందుకంటే వాడు మళ్ళీ ఇంకా జన్మలు ఎత్తాలి. ఎవడు? కర్మి ఉపాసకుడు. అందుకని నచేత్ కస్యాపి జీవస్య నస్యా జన్మాంతర క్వచిత్. అది ఆయన అదే హేతు ఇచ్చాడు. నువ్వు చెప్పిన ప్రకారం స్వరూపంతో కనుక లీనమైపోతే వాడు ఇంకెవడికి జన్మలు ఉండవు. సరి తేజ పరస్యాం దేవతాయమిత్యత తేజ ప్రవృత్తీనాం భూతానాం పరమాత్మని స్వరూపేణ పరమాత్మనో భూతోపాదానత్వాత్. ఇక్కడ జీవుడు ఆ భూతములతో పరమాత్మలో స్వరూపంతో సహా లీనమవుతాడు అని పూర్వపక్షము. ఎందుకంటే పరమాత్మ అందరికీ ఉపాదాన కారణం కనుక అది వాడి తర్కం. ఇది ప్రాప్తే ఆత్మతత్వజ్ఞానినస్తు తదుక్త ప్రకారాన్ని భూతానాం స్వరూపేణ లయోస్తు. తత్వజ్ఞానికి నువ్వు చెప్పినట్టు అవని తస్య నిర్ణేష్యమానత్వాత్, ఈ విధంగా నిర్ణయించబడింది కనుక ఉపాసకస్య కర్మిణస్య జన్మాంతర సిద్ధే వృత్తిలయ. ఉపాసకుడికి కర్మలు చేసేవాడికి ఇంకా జన్మలు ఉన్నాయి కనుక వాడి వ్యాపారాలు మాత్రం లయం అవుతాయి, అంతేకాని వాడు లయం కాడు. ఎందుకంటే ఇంక మళ్ళీ జన్మలు ఎత్తాలి కదా. అందుకని ఇక్కడ తదపి తే సంసార వ్యపదేశాత్ తదపి తే సంసార వ్యపదేశాత్
తదపీతే సంసారస్య వ్యపదేశాత్ తదపీతే సంసారవ్యపదేశాత్ తదపీతే సంసార వ్యపదేశాత్ తదపీతే సంసారవ్యపదేశాత్. వాడంటాడు తెచ్చిన ప్రతి వాడికి ముక్తి దొరకాలంటాడు వాడు. ఈయనంటారు అలా కాదు నాయన, సంసార వ్యపదేశాత్ ఉపాసకుడికి కర్మకి మళ్ళీ ఈ సంసారంలో జన్మ ఎత్తాలి, అందుకని వాడి వ్యాపారాలు లీనమవుతాయి కానీ వాడు లీనమవుడు. తదభావ తేజ పరస్యాం దేవతాయాం అన్నప్పుడు తేజ కిం ఆత్యంతికీ సంపత్తి అనాత్యంతికీ వా ఇది సంశయే. ఈ తేజస్సు పరదేవతలో లీనమవుతుందని చెప్పినప్పుడు అది పూర్తిగా లీనమైపోతుందా, లేకపోతే అనాత్యంతికి అంటే పార్షియల్ అన్నప్పుడు వాడి స్వరూపం ఉంటుంది, వాడి కర్మలు మాత్రము లీనమవుతాయి పరదేవతలో. సర్వస్య వస్తు జాతస్య బ్రహ్మోపాదానకత్వా సా ఆత్యంతికి ఇది పూర్వపక్ష. అందరికీ కూడా పరమాత్మ ఉపాదాన కారణం కనుక పూర్తిగా లీనమైపోతాడంటాడు వీడు పూర్వపక్ష. యథోక్తం తేజహాది భూత సూక్ష్మాపీతే ఆ సంసార మోక్షాత్ అవతిష్టతే. నాయనా ఈ తేజస్సుతో కూడిన జీవుడు వాడికి జన్మలంత వరకు ఉండి తీరాలి. అవతిష్టతే ఎందుకని ఈ సంసారం నుంచి మోక్షం వచ్చేంత వరకు వాడు ఉండి తీరాలి, అందుకని వాడు స్వరూపతః అవడు. కుతః యోని మన్యే ప్రబద్ధించే శరీరత్వాయ దేహినః అని గడవబడుతుంది చెప్పారు కనుక ఇంకొక శరీరాన్ని పొందడానికి ఇంకా మిగిలిన ఉపాదాన కాలం యోనిలో పోతూ ఉంటాడని చెప్పారు. మరణమాత్రేణ సంసారాభావే విధిశాస్త్రం విద్యాశాస్త్రం చ అనర్థకం స్యాత్. చచ్చిన ప్రతివాడు మోక్షాన్ని పొందినట్లయితే ఈ విధిశాస్త్రము, ఈ ఉపాసనా శాస్త్రము, ఈ కర్మశాస్త్రం, విధిశాస్త్రం అంటే కర్మకాండ, ఈ ఉపాసన కాండ ఇవన్నీ వ్యర్థమైపోతాయి నాయన. అందుకని తత్ప్రకృతిత్వేపి మరి పరమాత్మ అందరికీ ఉపాదాన కారణం కదా అంటారు. అయినప్పటికీ సుషుప్తాదవ బీజాభావ అవశేషాయేవ సుషుప్తిలో లాగా అతని భావము ఉండే ఉంటుంది నాయన. ఏషా తత్ సంపత్తి రీతి. సంపత్తి అంటే ఇది ఈ విధంగా సుషుప్తిలో ఏ విధంగా అయితే వాడు తన అస్తిత్వాన్ని పెట్టుకుని ఆనందం పొందుతున్నాడో అలాగే లీనమవుతాడు, అంతేకాని పూర్తిగా లీనమవుడు. పూర్తిగా లీనమైతే ఈ కర్మకాండ, ఈ కర్మలు చెప్పే విధిశాస్త్రము, ఉపాసన చెప్పే విధిశాస్త్రము ఇదంతా అనర్థకం అవుతుంది. సూక్ష్మం ప్రాణతశ్చ తథోపలబ్ధేః సూక్ష్మం ప్రమాణతశ్చ తథోపలబ్ధేః సూక్ష్మం ప్రమాణతస్య తథోపలబ్ధేః సూక్ష్మం ప్రమాణతశ్చ తథోపలబ్ధేః సూక్ష్మం ప్రమాణతస్య తథోపలబ్ధేః సూక్ష్మం ప్రమాణతశ్చ తథోపలబ్ధేః తచ్చ ఇతరభూత సంహితం తేజ. ఆ తేజస్సు అన్నప్పుడు మిగిలిన పంచభూతాలు కూడా ఉన్నాయి. ప్రమాణతశ్చ ప్రమాణం ద్వారా చకార స్వరూపతశ్చ సూక్ష్మమస్తి కుతః. ఇప్పుడు వాడు పరమాత్మలో లీనమవుతున్నాడని చెప్పాం కదా, స్వరూపం లీనం అవ్వట్లేదు, వాడి వ్యాపారాలు లీనమవుతున్నాయి, కానీ ఈ పంచభూతాలు వాడితో ఉండి తీరుతాయి. ఎందుకని? నాడీ ద్వారా నిష్క్రమణ శ్రవణ దిభ్య. నాడుల ద్వారా నిష్క్రమణం చెప్పారు కనుక ఆ నిష్క్రమణ భూత సూక్ష్మాలు లేకపోతే అవ్వదు. అందుకని సూక్ష్మం ప్రమాణతస్య తథా ఉపలబ్ధేః అంటే ఆ సూక్ష్మభూతాలు ఉంటాయి. ఎందుకని? వాడికి నాడి ద్వారా నిష్క్రమణం చెప్తారు. ఉపాసన చేసేవాడికి, సమంగా ఉన్నవాడికి ఉద్ధునాడి ద్వారా, మిగిలిన వాడికి మిగిలిన నాడు ద్వారా. నోపమర్దేనాతః
నోపమర్దేన అతః నా ఉపమర్దేన అతః అంటే మోక్షం వస్తే కానీ సూక్ష్మభూతాలన్నీ నశించు. సూక్ష్మత్వాదేవ నాస్య స్థూలదేహస్య ఉపమర్దేన దాహాది నిమిత్తేన సూక్ష్మ శరీరం ఉపమర్ద్యతే. అచ్చా, ఇక్కడ ఉపమర్దనం అంటే అలా నాశనం చెప్పలేదు. స్థూల దేహం కాల్చినప్పటికీ ఈ సూక్ష్మదేహము కాలదు. అక్కడ ఉంటే కదా అది ముందే వెళ్ళిపోతుంది. కానీ వీడు అంటున్నాడు సూక్ష్మత్వాదే అత్యంత సూక్ష్మభూతాలు కనుక నాస్య స్థూలదేహస్య ఉపమర్దేన ఆ స్థూలదేహము నశించినప్పటికీనూ దాహాది నిమిత్తే కాల్చినప్పటికీనూ సూక్ష్మ శరీరం ఉపమర్ద్యతే. ఉపమర్దనం అంటే రుబ్బడం, కాలుతో నలిపేయడం అలాంటిది. ఉపమర్దని అంటే దాహాది నిమిత్తేనా దాన్ని నశింపజేస్తారు కదా. ఇప్పుడు ఆ లారీ కింద కానీ దేనికి నా కుక్కో పిల్లో పడింది అనుకోండి, అది ఉపమర్దనం అయిపోతుంది. దాని ఉపమర్దనం పచ్చడి అయిపోతుంది. అంటే ఇక్కడ సూక్ష్మదేహం ఉపమర్దనం కాదు, స్థూలదేహమే అవుతుంది. స్థూలదేహాన్ని కాల్చినప్పుడు సూక్ష్మదేహం ఉపమర్దనం కాదు. నాస్య స్థూలదేహస్య ఉపమర్దేన సూక్ష్మదేహ ఉపమర్ద్యతే. అది జ్ఞానం కలిగినప్పుడు ఆ సూక్ష్మదేహం కూడా ఉపమర్దనం అయిపోతుంది. అది ఇక్కడ స్థూలదేహానికి ఉపమర్దనం చెప్పట్లేదు, స్థూలదేహానికి దాహం చెప్పారు. సూక్ష్మదేహం నశించదు. మరి వాడంటాడు ఈ సూక్ష్మ తేజస్సు ఉంది అని ప్రమాణం ఏమిటి అంటే సూక్ష్మభూతాలు ఉన్నాయి ప్రమాణం ఏమిటి? ఆ జీవుడితో పాటు చూడండి. ఉపమర్దనం ఉన్నారు కదా, ఉత్క్రమణ సమయంలో శరీరం స్థూల శరీరం బాధపడవచ్చు కదా. ఇప్పుడు ఈ ఉపమర్దనం స్థూల శరీరాన్ని చెప్పట్లేదు, సూక్ష్మదేహాన్ని చెప్తున్నారు. స్థూల దేహాన్ని మీరు కాల్చినా ఆ సూక్ష్మదేహం నశించదు, ఉపమర్దనం కాదు. అది దీనికి కలిగే బాధలు దానికి లేవు. కలిగేటువంటి పైనుంచి వచ్చే బాధలు దానికి లేవు. అది ముందే విడిపడబోతుంది. ఉంటే అక్కడ ఉన్నా ఒకవేళ ఏమి కాదు. కొంత అంటూ ఉంటారు కదా, ఇక్కడే జరుగుతున్నాడు. స్థూలమైన వాటి వల్ల సూక్ష్మమైన వాటికి అస్యైవ చ ఉపపత్తేరేష ఊష్మా అస్యైవ చ ఉపపత్తేరేష ఊష్మా అస్యైవ ఉపపత్తేరేష ఊష్మా. ఈ సూక్ష్మభూతాల్లో తేజస్సు అంటే అగ్ని. అగ్ని సంబంధించిన సూక్ష్మభూతాలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే జీవించినప్పుడు ఎవడైతే శరీరాన్ని ముట్టుకున్నా అది వేడిగా అనిపిస్తుంది, చచ్చిపోయిన తర్వాత చల్లగా పడుతుంది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఆ శరీరంతో తిరుగుతూ ఉండేవారు. అది పోయిన తర్వాత అక్కడికి వెళ్ళమంటే ఎవడు వెళ్ళడు. అది భూతం పీక పట్టుకుంటుంది. శక్తి హీనమైంది, ఎందుకు భయపడతారా? అది ప్రయత్నం. మన వారణాసిలోను ద్వారకాపురి అటువంటి చోట్ల దాన్ని పవిత్రంగా ఏదో నమస్కారం కూడా. మనం అయితే ఇక్కడ మన సౌత్ ఇండియన్స్ ఇది అశుచిని పక్కకు పోతాం. అక్కడ వాడు పోయేటప్పుడు ఇలా నమస్కారం చేస్తారు, చెప్పులు మరి గౌరవిస్తారు, రామ్ రామ్ చెప్తారు. అది శకునం మంచిది. ఆ శకునం శాస్త్రంలో మనం ఎక్కడైనా పోతున్నప్పుడు శవం ఎదురుగుండా వస్తే ఆ శకునం మంచిది. శవం ఎదురైతే మంచిది అంటారు కానీ శవాన్ని పారేసి వచ్చే వాళ్ళు ఎదురైతే మంచిది కాదు. అది ఇది ఇలా నమస్కారం చేసి వాళ్ళు ఎందుకు రామ్ 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 నామ సత్యగా చెప్తారు వారణాసి అంటే అక్కడ వాళ్ళు మనసులో ఈ ఆత్మే సత్యము, ఈ శరీరం అంతా మిథ్య అని రామనామ సత్య అంటారు.
మనం మన శరీరాన్ని చూస్తున్నాం, ప్రదేశ వాళ్ళు ఉన్న ఆత్మను చూస్తున్నాను అనుకోవాలి, అంతే కదా. వాళ్ళు ఏమో చాలా మంది నమస్కారం కానీ మన ఇక్కడ అంత అక్కల్లా అంత కాదు. ద్వారకాపుల్లో కూడా అలా పెట్టుకుంటే స్వామీజీ అందరూ వచ్చి మరి నమస్కారం తీసుకుంటారు. స్వామీజీ ఒక్కొక్క తరగతి వాళ్ళ యొక్క ఆచారం అండర్స్టాండింగ్. మొన్న ఇక్కడ స్వామీజీ బాగుమతి నది ఉంటుంది కూడాను సాయం సంధ్య ఆర్తిస్తున్నారు వీటి పాటికి అక్కడ దాని ముందే స్వామి బాగుమతి. సరే, ఇంకొకటి ఏమిటంటే ఆ స్థూల శరీరం స్థూల భూతాలతో చేయబడింది కదా. ఆ సూక్ష్మ భూతాల వలనే తర్వాత ఆ చైతన్యము వలనే ఈ శరీరంలో చైతన్యం. ఇప్పుడు ప్రాణములో ఉన్నటువంటి వేడి కూడా పరమాత్మదే. ఎందుకంటే వాయురూపాపన్న పరమాత్మ అంటున్నాము, అంటే వాయువు జడము. కానీ ఇక్కడ మరి ప్రాణం ఎలా పనిచేస్తోంది? ఆ వాయురూపాపన్న పరమాత్మ ఆ వాయువుని చెలింపజేస్తున్నాడు. అందుకని ఈ తేజస్ అంతా పరమాత్మది అసలు. కానీ ఇక్కడ మనం జనరల్గా ఏమిటంటే ఉంటామంటే ప్రాణం. అందుకనే ప్రాణంలో వేడి ఉంది అంటే అది మనం ఎలా తెలుసుకోవాలి? ఇది పరమాత్మ నుంచి వచ్చిన తేజస్సు అని తెలుసుకోవాలి. అదేవిధంగా అహం వైశ్వానరో భూత్వా దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామి. అంటే అది ఆయనే కదా అగ్ని రూపంలో ఉండి ఇవన్నీ మరి అరిగిస్తున్నది. అందుకని శరీరాన్ని ముట్టుకున్న ఇంకొక ఉదాహరణ చెప్పారు. ఏమిటి? చాంద్రోగ్యంలో వస్తుంది. పూర్వకాలంలో పెద్దవాళ్ళని తిడితే అనేవారు, ఇదేమిటా నీకు బుద్ధి ఉందా లేదా, అంత పెద్ద మనిషిని పడ్డు తిట్టావు, వాడిని చంపేసిన వాడిని ఉండదు. మాతృహత్యార పితృహత్యార భాతృహత్యార స్వస్రహత్యార అనేవాడు. అదే వ్యక్తి ఆ తల్లి పోయినప్పుడు ఆ శవాన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తే ఎవడో ఏముండదు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి, ఆత్మశక్తి ఏదైతే ఉందో దాన్ని మనం గౌరవిస్తున్నాం. ఆ పంచభూతాలతో కూడినటువంటి ఆ శరీరాన్ని కాదు. కానీ దృష్టి శరీరం మీదకి పోతుంది. ఇప్పుడు మనం చూడగానే దృష్టి శరీరం మీద పోతుంది, కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ తేజస్సుకి ఆత్మలోకి పోదు. ఆ దృష్టి తెలుసుకున్నవాడు, అంటే దేన్ని చూసినా నేను ఆ పరమాత్మని చూస్తున్నాను, ఆ పరమాత్మ అందరిలోనూ అని ఆ దృష్టి పెంచుకున్నవాడు అసలైన దృష్టి కలవాడు. పశ్యనపిన పశ్యతి అంటాడు గీతలో. చూస్తున్నప్పటికీ చూడట్లేదు. ఎందుకని? వాడికి బాహ్య దృష్టి ఉంది కానీ అంతర్దృష్టి లేదు. అందుకని ఇక్కడ అస్సైవ ఉపపత్తే రేష ఊష్మ. బాబు ఆ సూక్ష్మభూతాల వల్లనే ఈ ప్రాణంలో ఉన్నటువంటి వేడి కల్పిస్తుంది. ఏషి ఊష్మ అస్మిన్ దేహే స్పర్శేన ఉపలభ్యతే. ముట్టుకుంటే సంస్పర్శన అంటే ముట్టుకుంటే మృతదేహే రూపాది ఉపలబ్ధివాద్ దేహధర్మత్వే సోపే ఉపలభ్యేత. ఇప్పుడు చచ్చిపోయిన శరీరం ఉందంటే అందులో రూపం కూడా కనిపిస్తోంది, కానీ వేడి ఉండదు కదా. అందుకని అన్వయ వ్యతిరేకాభ్యాం భూష్మణ తేజోధర్మతో ఉపపత్తే. వాడు ప్రాణం ఉంటే వాడు వేడిగా ఉంటుంది, వాడు ప్రాణం పోతే వేడిగా ఉండదు. అందుకని అన్వయ వ్యతిరేకముల ద్వారా భూష్మణ ఆ తేజస్సు యొక్క ఆ వేడి, ఆ తేజస్ ధర్మం అన్నది సిద్ధమవుతుంది. యుక్తి సంగతం, శాస్త్ర సమ్మతం, ప్రత్యక్ష అనుభవం. యుక్తి అనుభూతి.
ప్రతిషేధాధికరణము 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 ప్రతిషేధాధికరణము